కూడా అందట్లేదు. అయితే మేమేమంటున్నామంటే ఇప్పుడు మేము అన్ని తాండాలలో కానీ కూడలలో కానీ ఆదివాసీ ఏరియాలో ఐటీడీ ద్వారా వాళ్ళు కొంతవరకు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మేము అంటున్నాము వాళ్ళకు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, కానీ మాకు ఎవరు లేరు. కాబట్టి మేమేమంటున్నామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు మా యొక్క బాధలు, మా ఆవేదన, మా బతుదేరు, మా కుల వృత్తులు కోల్పోయినాం. కాబట్టి మా కులాన్ని ఈ రాష్ట్రంలో దత్తత తీసుకోమని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు ఎరకల జాతిని దత్తత తీసుకోవాలి. నేను ఇది మర్చిపోయిన దయచేసి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు యువ కిషోర్, ఈ రాష్ట్రానికి ఒక వెలుగు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ చరిత్రలో ఒక ఎరకల జాతిని దత్తత తీసుకున్నటువంటి ఒక పరిస్థితి ప్రచారం అనేది జరుగుతుంది. దయచేసి మీ మీడియా మిత్రులందరూ కలిసి కొంచెం దయించి మా కులం మీద మా మీద ప్రేమ ఉండి ఖచ్చితంగా పెద్ద ఎడిషన్లో కూడా ఈ యొక్క ఎరకల జాతి బాగాలంటే ఎరకల జాతి దత్త తీసుకోని చెప్పేసి మరి సంఘం డిమాండ్ చేసినాక కోరినట్టుగా విజ్ఞప్తి చేసినట్టుగా మేము చెప్పినట్టుగా మీరు రాస్తే చాలా మంది చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు దయించి మా కులాన్ని దత్తత తీసుకొని అన్ని రకాలుగా ఆదుకోమని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా.